జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. హోదా విషయంలో 4 ఏళ్లు మాట్లాడకుండా ఇప్పుడు జేఎఫ్సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అందుకు అవసరమైన ఎంపీల మద్దతును పవన్ కూడగడతారా అని ప్రశ్నించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు రోజా. కానీ కొంతమంది ప్రత్యేక హోదా గురించి వైజాగ్ లో మరి ఏ విధంగా ర్యాలీ చేస్తామని ఎగ్గొట్టారో, మరి కాకినాడలో మాటిచ్చి ఏ విధంగా ఎగ్గొట్టారో, 4 ఏళ్లలో అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట మాట్లాడటమే తప్ప 4 ఏళ్లు ఏ ఉద్యమాలు చేయకుండా, ఏ విధంగానూ కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఈరోజు జేఏసీ పేరుతో కాలయాపన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీకి లెక్కలు అడుగుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారో మీరు చూశారు. అలాంటి వాళ్ళకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. మీరు 2016లో మరి ప్రత్యేక హోదా రాకపోతే మరి పదవులు వదులుకోవటానికి, రాజీనామా చేయడానికి కూడా మరి ఎంపీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈరోజు ఆ పని మేము చేస్తుంటే మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తున్నారే. సరే, ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీగా ఉన్నాం. మరి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మినిమం 50 మంది ఎంపీలు సపోర్ట్ చేయాలి. సో మీరేదైతే మీకు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ 50 మంది ఎంపీలు మా అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేసే విధంగా ముందుకు నడిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పిలుపునివ్వడం జరిగింది. లేదా మీరు పెడితే మా ఎంపీలు సపోర్ట్ చేస్తామని చెప్పి సూటిగా ప్రశ్నించి తన చిత్తశుద్ధి ఏంటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు.